చేరలేక మనస్సు నిలబట్టలేదు, ఈశ్వరాభిముఖం కావట్లేదు. ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దుర్జటి ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు. కాబట్టే మహాపురుషుడయ్యాడు. కాబట్టి చూడండి, ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని ఈశ్వరా నేను ఈ కోరికల వల్ల ఈ కారణాల వల్ల నిన్ను పొందలేకపోతున్నాను, వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి, ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ఆ ప్రతిబంధకాన్ని. అమ్మా నాకు చదవాలనే ఉందమ్మా, కానీ రాత్రి 10 అయ్యేటప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తోందమ్మా, కాసేపు అమ్మా నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు 10 అయ్యేటప్పటికి నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు